ఇక తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ఇక రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల పెంపు జీవోపై హైకోర్టు విధించిన స్టే ఉత్తర్వుల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ భేటీలో మంత్రులతో పాటు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, న్యాయ నిపుణులు పాల్గొననున్నారు. హైకోర్టు ఇచ్చిన తాత్కాలిక నిలుపుదలపై సమగ్ర చర్చ జరగనుంది. ఇక బీసీలకు న్యాయం చేయాలన్న లక్ష్యంతో తీసుకున్న ప్రభుత్వ నిర్ణయం ఆగిపోవడంతో పార్టీ, ప్రభుత్వం రెండు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ సమావేశంలో ప్రభుత్వం ముందున్న రెండు ప్రత్యామ్నాయాలపై లోతైన చర్చ జరగనుంది. ఒకటి సుప్రీంకోర్టును ఆశ్రయించడం, మరొకటి హైకోర్టులో తుది తీర్పు వచ్చే వరకు వేచి చూడటం. ఇక న్యాయపరంగా ఏ మార్గం సురక్షితమో తెలుసుకోవడానికి న్యాయ నిపుణుల అభిప్రాయాలను సీఎం రేవంత్ సేకరించనున్నారు. ఇక హైకోర్టు స్టే ఉత్తర్వులను పూర్తిగా అధ్యయనం చేసి ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్న కారణాలను ఆధారంగా తీసుకుని తదుపరి వ్యూహాన్ని ఖరారు చేసే ప్రయత్నం జరుగుతోంది. ఇక ప్రభుత్వం తీసుకున్న బీసీ రిజర్వేషన్ నిర్ణయం సామాజిక న్యాయాన్ని సాధించే దిశగా ఉందని, దాన్ని బట్టి నిలబెట్టుకోవడం అత్యవసరమని మంత్రులు భావిస్తున్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ అయితే అందిస్తారు. చెప్పండి రవీందర్. ఏదైతే 42% రిజర్వేషన్ బీసీ సామాజిక వర్గానికి కేటాయించినటువంటి శాతం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ అనేక మంది కూడా కోర్టును ఆశ్రయించడం జరిగింది. అది కోర్టును ఆశ్రయించినప్పటికీ కూడా ప్రతిష్టాత్మకంగా సర్వే చేసి బీసీ వర్గం అంతా కూడా ఎంత ఇంటింటి సర్వే ద్వారా కూడా వాళ్ళు సేకరించి 56% ఉన్నటువంటి బీసీ కమ్యూనిటీ వర్గానికి న్యాయం చేయాలనేటువంటి ఎలక్షన్లో ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతుందో ఆ వాగ్దానం నెరవేర్చడానికి కోసం ఆ సర్వే ప్రకారంగా 42% రెవల్యూషన్ తీసుకొచ్చి బిల్లు పాస్ చేసి గవర్నర్ గారి ఆమోద ముద్ర కోసం పంపడం జరిగింది. గత 3 నెలలు కూడా అక్కడ పెండింగ్ ఉండడంతో ఆ ఆమోద ముద్ర అయితే రాలేదు. కానీ ఎలక్షన్లకు పోవడం, 42% అయితే రిజర్వేషన్ బీసీ వాళ్ళకి ఇచ్చిన మాట నిలబెట్టడం కోసం అన్ని వర్గాలను న్యాయం జరిపించడానికి ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మొత్తానికి ఈ ప్రభుత్వం అనుకున్న మాట నిలబెట్టడానికి కోసం, వాళ్ళకి ఇచ్చిన వాగ్దానం అయితే నెరవేర్చడానికి కోసం అయితే ఇంప్లిమెంటేషన్ అయింది. కానీ కోర్టు ద్వారా చాలా మంది వెళ్ళడం, సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి ఏదైతే జీవో ఉందో 50% మించకుండా రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ చేయాలనే జీవోను సాకుతో వాళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది. అట్టి దానిపైన చర్చలు గత 3 రోజుల నుంచి జరుగుతున్నాయి. నిన్నటి వరకు తుది వెలువడాల్సి ఉండే. కానీ మొత్తంగా కూడా చూసినట్లయితే ఏదైతే 50% గైడ్ లైన్స్ ఉండకూడదో దానిపైన గవర్నర్ దగ్గర ఆమోద ముద్ర పొందకుండా ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వకూడదు, రిజర్వేషన్ బిల్ పాస్ చేయకూడదు. కాబట్టి మీకు 4 వారాల గడువిస్తున్నాను, దీనిపైన మీరు తుది మళ్ళీ 4 వారాలలో మీరు మళ్ళీ కౌంటర్ దాఖలు చేయాలని ఒక తీర్పు అయితే ఇచ్చింది. ఆ తదుపరి ముందు ఎలక్షన్ల కోడ్ అయితే రావడం జరిగింది, ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది, అది గెజెట్ కూడా విడుదల చేసింది. అయినప్పటికీ తీర్పు హైకోర్టు ఆదేశాలతో ఆ జిల్లాల కలెక్టర్ గాని ఎలక్షన్ కమిషనర్ కూడా రద్దు చేయడం జరిగింది. ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా వాళ్ళు క్యాన్సిల్ చేసుకొని ఈ తుది తీర్పు వచ్చే వరకు కూడా ఎలక్షన్ వెళ్లకుండా ఇది పెండింగ్ లో అయితే పడింది. మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వానికి కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి అంశమే. దానికి మిత్రపక్షాలన్నీ కూడా వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మేము వేసింది మాకు కరెక్ట్ అయింది, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం, ఇది కావాలనే మా మీద బురదజల్లడానికి మాత్రం వేసినటువంటి కౌంటర్ అనేది కూడా వాళ్ళు వాళ్ళ యొక్క సందేశం మనకు పంపడం చూస్తున్నాం. మొత్తంగా చూసినట్లయితే కనుక ఈ ప్రభుత్వం ఇప్పటికీ కూడా దృఢ సంకల్పంతోనే ఉంది. ఖచ్చితంగా చేసి తీరుతాం. అది 4 వారాలు కానీ 6 వారాలు కానీ అది ఖచ్చితంగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాము. గవర్నర్ దగ్గర ఆమోద ముద్ర ఏ రకంగా రావాలి, వాళ్ళు ఆయన ఏ విధంగా ఆమోదింపజేయాలి, ఎంత టైం పడుతుంది, గవర్నర్ కూడా పరిమితి మేము కేబినెట్ ఆమోదించిన తర్వాత కూడా గవర్నర్ దగ్గర ఎంతకాలం ఉండాలి అనేది కూడా న్యాయ నిపుణులతో చర్చించబోతున్నారు. మొత్తానికి న్యాయ నిపుణులు దీని మీద సుప్రీంకోర్టుకు స్టేకి వెళ్ళాలా లేదంటే ఇక్కడే తేల్చుకోవాలా అనేది కూడా కొద్దిసేపట్లో మనం నిర్ణయం చేసుకోబోతున్నారు. మొత్తానికి సీనియర్ అడ్వకేట్స్ కానీ న్యాయ నిపుణులు కానీ అందరితో కూడా రాష్ట్ర మంత్రులతో కూడా ఈ రోజు ఇప్పుడు సమావేశం కానుండబోతున్నారు. నిన్న కూడా కొంతమందికి తర్జన భర్జనలు జరగడం జరిగింది. ఈ రోజు దానిపైన పూర్తి సమగ్ర నివేదిక కోసం సీఎం అయితే అందరినీ ఆహ్వానించడం జరిగింది. దాని మీద ఈ కొద్ది సమయంలో నిర్ణయం తీసుకోబోతున్నారో మనం చేసి చూద్దాం ఫాతిమా.